ఇదంతా రామాంతపూర్ చెరువే. అయ్యో దీంట్లో ఎంత ఎఫ్టీఎల్ పరిధి ఉందో, ఎంత బఫర్ జోన్ ఉందో ఎవరికి తెలియదు, కానీ మొత్తానికైతే చాలా ఆక్రమించినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రామాంతపూర్ అన్నట్టు. రామాంతపూర్ చెరువు తెలుసు కదా చాలా మందికి, చూడండి ఎలా ఉందో. ఇక ఈ రామాంతపూర్ చెరువుకు మోక్షం ఎప్పుడు, ఎందుకంటే హైడ్రా సీజన్ నడుస్తూ ఉంది. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా హైడ్రా, ఇగో ఇల్లులు ఇటు సైడ్ నుంచి మొదలు పెడితే ఇటు 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 ప్రతిదీ ఇక అక్కడైతే ఆల్మోస్ట్ దాంట్లోకే ఉంటుంది ఇల్లు. సో రామాంతపూర్ చెరువుకు మోక్షం ఎప్పుడు. హైదరాబాద్ ఇటు కూడా రావాలి. ఈ చెరువు మరీ ఎక్కువ ఆక్రమించుకున్నారు రామాంతపూర్ చెరువు. ఈ చెరువు పేరు ఏంటో నాకైతే తెలియదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది బయట పరిస్థితి. ఈ చెట్లు అయితే బాగా పెరిగినాయి. ఇంతకుముందు అక్కడ ముందుకి విగ్రహాలు కూడా పెట్టారు, కానీ ఆ విగ్రహాలు అట్నే ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ చేయలేదు, మంచి చేయలేదు. రామాంతపూర్ చెరువును త్వరలో హైడ్రా అధికారులు వచ్చి దాంట్లో ఉన్న కట్టడాలు అన్నీ కూడా తీసేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. చాలా ఆనుకోనే ఉన్నాయి, అసలు అన్నిటికంటే ఎక్కువ కబ్జా అయింది ఇదేనేమో అనిపిస్తుంది. ఇంకా మీకు ఏ చెరువుల దగ్గర హైడ్రా అధికారులు రాలేదో కామెంట్ చేయండి.